కీర్తనలు 23:1 అనగానే చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు కదా. మనకు కూడా గుర్తుండాలి. కీర్తనలు 23:1 అనగానే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి మాట ఇదే మాట. దేవుడు మరి ఈ మాట చేత ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి అంటే, కాపరి అంటే ఏంటి? కాపాడేవాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు, కాపాడుతూనే ఉంటాడు. ఈరోజు మనం ఈ మాటను ఎత్తిపట్టి ఆరాధించాల్సిన సమయము. మరి ఆయన కాపరి ఏం చేస్తాడండి? కాపాడుతూ ఉంటాడు. మనము బైబిల్లో చూసినట్లయితే యేసయ్య కంటే ముందు కాపరిగా ఎక్కువగా మనం దావీదు గారిని ధ్యానం చేస్తాం. ఆయన ఏంటి? గొర్రెల కాపరిగా మరి ఉన్నప్పుడు ఆయన గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి సమయంలో గొర్రెలను కాస్తూ ఆయన చెట్టు కింద కూర్చొని ఏం చేసేవాడట? దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడంట. ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుడు ఎంతో సంతోషించేవాడు. స్తుతించడం అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఆరాధించడం, స్తుతించడం ఆయన చాలా ఇష్టపడతాడు. మరి లూసిఫర్ కూడా అదే స్తుతించి దేవుణ్ణి మైమర్పింపచేసేదంట. స్తుతిలో ఎంతో శక్తి కూడా ఉందని మనము తెలుసుకున్నాం అనేక మార్లు. స్తుతిస్తున్న సమయంలో ఏమవుతుందండి? దయ్యాలు పారిపోతూ ఉంటాయి, చీకటి శక్తులు లయమైపోతూ ఉంటాయి. స్తుతిలో ఏముంటుంది? యేసయ్య ఉంటాడు. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతుంది? మన ప్రార్థన పైనకు చేరుతుంది. కానీ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి ఆయన కిందికి దిగి వస్తాడు మన మధ్యలోనికి. ఎంత బలంగా స్తుతిస్తే అంత బలముగా ఆయన యొక్క సన్నిధి, మహిమ, వెలుగు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. మరి దావీదు గారు ఆయనను దినమునకు 7 మార్లు స్తుతించేవారంట. ఆ చిన్నప్పటి నుంచే ఆయనకు అది ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. నిత్యము ఆయన స్తుతిస్తూ ఉండేటువంటి బిడ్డగా ఉన్నాడు కనుక ఏంటి, వాళ్ళ తండ్రి గారు ఆయనకు గొర్రెలను అప్పగించినారు కాయమని. ఒక దినము ఎలుగుబంటి వస్తుంది గొర్రెల దగ్గరికి. మరి అడవిలో కాస్తూ ఉంటారు కదా, తీసుకెళ్ళి చెట్ల మధ్యలోకి, ఎందుకంటే అవి మంచిగా తినాలి కాబట్టి. అయితే ఆయన స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో చెట్టు కింద కూర్చొని స్తుతిస్తూ ఉన్నాడు. గొర్రెలు మేస్తూ ఉన్నాయి. ఆ టైంలో ఏంటిది, మరి ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుడి కృపను బట్టి అక్కడ ఆయన ఏంటి, ఆయన స్తుతిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయనలో దేవుడు ఒక గొప్ప బలాన్ని ఉంచినాడు. ఆయన ఏం చేశాడు? ఆ సమయంలో ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి దాన్ని చంపేసి మరి గొర్రె పిల్లలను కాపాడింది. అంటే ఇక్కడ ఏంటిది, ఆయనకు అప్పగించబడినటువంటి గొర్రెల్లో అంటే ఆయన కాపరిగా అక్కడ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అక్కడ ఆ గొర్రెలను కాపాడడానికి ఆయన ప్రాణం సైతం లెక్క చేయకుండా, ఆయన కాపరి కనుక ఏం చేశాడు? ప్రాణం సైతం లెక్క చేయకుండా ఆ గొర్రెను కాపాడినాడు. మరొకసారి సింహం వస్తుంది, నోట కరుచుకొని వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మరి దావీదు దాని వెంటబడి నోటిని చీల్చివేసి ఆ గొర్రె పిల్లను సింహము నోటిలో నుంచెలి కాపాడుతాడు. అంటే కాపరి అంటే అర్థం ఏంటిది? తన గొర్రెలను కాపాడడానికి తన ప్రాణం సైతము లెక్క చేయడనమాట. తన ప్రాణము పోయిన పర్వాలేదు కానీ కాపాడేవాడు అన్నప్పుడు ఏం చేసైనా కాపాడాలి. అక్కడ ఆయనకు అప్పగించబడినటువంటి బాధ్యత గొర్రెలను గాయడం, వాటికి కాపరిగా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ గొర్రెలను ఆ యొక్క జంతువుల బారి నుంచి
కాపాడినాడు. అంటే ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నప్పుడు తన ప్రాణాన్ని అడ్డుగా వేసి అక్కడ వాటిని రక్షించినాడు. కాపరి యొక్క లక్షణం అది. అదే ఎవరికైనా వేరే వాళ్ళకు చూసుకోండి అని అప్పగించినప్పుడు వాళ్ళు ప్రాణాన్ని అడ్డుపెట్టి రక్షిస్తారా? పనివాడు రక్షిస్తాడా? రక్షించలేడు. కాపరి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి రక్షిస్తాడు. మరి దేవుణ్ణి మనం ఎందుకు నా కాపరి అని మనము మనసారా పిలవగలుగుతున్నాం అంటే, కాపరి యొక్క అర్థం ఇందాక తెలియజేశాం కదా, ఏంటిది? తన ప్రాణాన్ని అడ్డుగా వేసి వాటిని కాపాడుతాడు. మరి మనము ఈ లోకములో పాపముతో బంధించబడి ఉన్నాం. పాపపు ఊబిలో మనం కూరుకుపోయి ఉన్నాం. సాతాను కట్ల చేత కట్టబడి ఉన్నాం. మనం సాతాను మనని నిత్య నాశనము చేయడానికి, నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళడానికి ఆ పాపపు ఊబిలో బంధించి ఉంచినప్పుడు మనము ఆ యొక్క స్థితి నుంచి బయటికి రావడానికి మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన నిమిత్తము అర్పించి ఆ సాతాను చేతిలో నుంచి మనల్ని విడిపించినాడు. ఆయన మన కాపరి. కాపరి అంటే కాపాడేవాడు కనుక ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టేశాడు. ఆ యొక్క సాతాను యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించినాడు. పాపం అనే దాస్యం నుంచి మనల్ని విడిపించినాడు. ఆయన విడిపించి, ఆయన ప్రాణమును అర్పించి మనల్ని విడిపించినాడు. అందుకే మనం పిలవగలుగుతున్నాం ఏమని? కాపరి మాత్రమే అలా చేయగలవాడు. ఆయన మన మంచి కాపరి కనుకనే ఏంటిది? ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్షించినాడు. మనల్ని విడిపించినాడు ఆ స్థితి నుంచి. ఆ పాపపు ఊబిలో నుంచి పైనకు లేవనెత్తినాడు. మనకు పరిశుద్ధతను ఇచ్చినాడు. మనము యోహాను సువార్తలో ఆ మాట ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తాము. దేవుడు స్పష్టంగా ఆయనే చెప్పాడు అక్కడ. 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతారా? సరిపోతుంది. ఈ మాట ఎవరంటున్నారు? యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. గొర్రెలు అంటే ఎవరు? మనమే. 11వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. 10వ వచనం నుంచి చదవండి. 10, 11. ఇదే అధ్యాయం 10వ అధ్యాయము 10, 11. దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది. నీతో నిశ్చయంగా చెబుతున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా? దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు ఏమని? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ మంచి కాపరిని బిడ్డ, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. మనము ఆయనను నార్మల్గా జనరల్గా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నాం అంటాం, యెహోవా నా కాపరి అని. మనం దాని యొక్క మీనింగ్ తెలుసుకున్నప్పుడు పలికే విధానం మళ్ళీ వేరే ఉంటుంది. మనము
ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మనం అంటున్న ప్రతి మాట యొక్క అర్థం లోతుగా తెలుసుకొని మనము ఆరాధించినప్పుడు ఆ ఆరాధన బలమైన ఆరాధనగా స్తుతిగా ఉంటుంది. ఇక్కడ మనము అనగలగాలి వట్టి కాపరి అంటే అందులో ఎంత అర్థం ఉన్నదండి. కాపరి అని అంటున్నాం కావచ్చు, కానీ నా కాపరి అని అన్నప్పుడు ఏం గుర్తుకు రావాలి అందులో మనకు? నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను విడిపించుటకు ఆయన ప్రాణాన్ని పెట్టినాడు. నా యేసయ్య అనేది మనము మనసారా ఆ అర్థముతో అనగలగాలి. అందుకే ఆయనను మనం ఆరాధన చేయాలి. యెహోవా నా కాపరి, నీకు స్తోత్రాలయ్యా, అదే అనగలగాలి. ఇంకా నా మంచి కాపరి, యేసయ్యా నా మంచి కాపరి, నీకు స్తోత్రాలయ్యా అని మనం ఆయనను స్తుతించాలి. మన కొరకు ప్రాణం పెట్టి ఆ దుష్టుని చేతిలో నుంచి మనల్ని విడిపించినాడు యేసయ్య. అందుకే మనం ఆయనను నిత్యము స్తుతించాలి, ఆరాధించాలి. మనం ఎప్పుడు కూడా ఏంటిది స్తుతించే వారముగానే ఉండాలి. ప్రార్థన కంటే ఎక్కువగా స్తుతి చేయాలి. మొదట స్తుతిస్తే ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటాం? బలాన్ని, శక్తిని పొందుకుంటాం. మన చుట్టూ ఏవైనా సాతాను బంధకాలు ఉన్నా ఏమైపోతాయి? తెగిపోతాయి. ఆ బంధకాలు విడిపోతాయి. మన యేసయ్య ఎటువంటి వాడు? ఇత్తడి సంఖ్యలను, ఇనుప గడియలను విడగొట్టగలిగిన శక్తిమంతుడు. అంటే అవి ఎంత బలమైన బంధకాలైన వాటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు. మరి మన కొరకు ప్రాణం పెట్టి ఆ శక్తిని మనకిచ్చినాడు. మనం ఆయనను ఆశ్రయించినట్లయితే అవన్నీ మన నుండి తొలగిపోతాయి. మరి ఆయన మన మంచి కాపరి. యేసయ్యా నా మంచి కాపరి, నీకు స్తోత్రాలు అని మనం ఆయనను స్తుతించాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇచ్చినాడు. ఆ స్థితి నుంచి, ఆ మరణకరమైన స్థితి నుంచి, నిత్య మరణము నుంచి మనల్ని విడిపించినాడు. ఆ నిత్య నరకాగ్ని నుంచి మనల్ని విడిపించినాడు. అందుకే మనం ఆ మాటను ఎత్తిపట్టి ఆయనను ఆరాధన చేద్దాము. ఆయన నిత్యము ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి ఆయన మాత్రమే పాత్రుడు. మరి అందుకే ఈ దినాన ఈ మాటను మనసారా అంతరంగములో నుంచి నా కొరకు ప్రాణం పెట్టిన నా మంచి కాపరి నా యేసయ్య అని మనం ఆయనను స్తుతించగలగాలి. అదే మాటలో మనము రెండో మాట చూద్దాం. ఏంటిది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే ఏంటిది? ఏ కొదవ ఉండదన్నట్టు, కొరతలు ఏవి ఉండవు అని. ఆ యేసయ్యను ఆశ్రయించిన మనకు చూడండి, ఆ మాటను ఎత్తిపట్టడానికి ఒకసారి మనం మన జీవితాలను ధ్యానం చేసి చూద్దాము. అంటే మన జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనసారా ఆయనను అనగలుగుతాం. అవును ప్రభా, నీవు నాకు మంచి కాపరిగా ఉన్నావు, నాకు లేమి కలగదయ్యా అని. ఎట్లు అంటే చూడండి, నిత్యము అందరము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు 3 పూటల భోజనము లభిస్తుంది. ఏనాడైనా అన్నం లేదని ఉపవాసం ఉన్న దినాలు ఉన్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరం అయితే ఇంకెక్కువ కూడా పడేస్తున్నాం. కానీ ఎంతోమంది ఆహారము లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడో ఉన్నాయి. కానీ మనకు ఆ కొరత లేకుండా దేవుడు చేస్తూ ఉన్నాడు. మనం ఆయనను ఆశ్రయించి ఆయన యొద్ద మనము ఎల్లప్పుడూ ఆయన పాదాలను పట్టుకుంటూ ఆయనను అడుగుచూ ఉన్నాము. ఆయన మన మీద కనికరము చూపిస్తూ ఉన్నాడు కనుక మనకు ఏనాడైనా కొద ఉందా? ఇంత ఒకసారి మాట్లాడుకున్నట్లయితే కరోనా టైంలో ఎంతోమంది ఆహారం లేక అలమటించినారు. అటువంటి వారికి ఎంతోమంది ఫుడ్ ప్యాకెట్లు తీసుకెళ్ళి పంచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మరి మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం ఆ టైంలో ఏ రోజన్నా ఉపవాసం ఉన్నామా అండి? లేదు. ఆ టైంలో ఇంకా మనం ఎక్కువ సమృద్ధిగా తిన్నాం. ఎగ్స్ అని, చికెన్ అవి తింటే మంచి బలం వస్తుందట అంటే ఏం చేసినామండి? అందరం అట్లా తినేసినాం. ఫ్రూట్స్. మరి మనకి ఎక్కడైనా కొదవ అయ్యిందా? నెల రోజులు ఎవరు పనికి పోలేదు. మనకేమైనా కొదవ చేశాడా దేవుడు? లేదు. ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు కనుకనే ఆయన ఏం చేస్తాడు? మనకు కొదవ లేకుండా చేస్తాడు. లేమి అనేది లేకుండా చేస్తాడు. ఉన్న దాంట్లో సమృద్ధిని ఇస్తాడు ఆయన. ఏనాడు కూడా మనము ఆ ఉపవాసం ఉండే పరిస్థితి అయితే ఎవరికి రాలేదు. అంటే లేక దేవుడు అట్లా మనకు ఉన్న దాంట్లో కూడా సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు, లేమి లేకుండా చేసే దేవుడు. సింహమైన ఆకలితోటి అది అలమటిస్తూ ఉంటుందట, కానీ మనకి దేవుడు ఏనాడు ఆ కొదవ చేయడు. ఆ లేమి మన జీవితాల్లో ఎప్పుడు ఉండదు. అందరూ మ్యూట్లో పెట్టండి. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఎంత ధన్యులం. ఆ కృప మనకు లభించింది. ఆ లేమి లేకుండా చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. మనము స్తుతించడానికి, మరి ఆరాధించడానికి ఈ సమయం కూడా దేవుడు మనకు అనుగ్రహించింది. ఎంత గొప్ప ధన్యత మనం ఆ దేవుణ్ణి కలిగి ఉన్నందుకు. మనం ఆయనను స్తుతించాలి. అవును ప్రభా, నీవు నాకు మంచి కాపరిగా ఉన్నావు గనుకనే నాకు లేమి అసలు లేదయ్యా. ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఏదొచ్చినా దేవుడు మనకు ఏం చేస్తూ ఉన్నాడండి? దాంట్లో సమృద్ధిని ఇస్తూనే ఉన్నాడు. వాటన్నిటి నుంచి విడిపించి, అయ్యో ఇది లేదు అనే విధంగానైతే ఎప్పుడు చేయలేదు. ప్రతి అవసరత తీరుస్తున్నాడు ఆయన. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అట్టి గొప్ప కృప మనకు అనుగ్రహించబడింది. అందును బట్టి మనం ఆయనను స్తుతించాలి. మొట్టమొదటిగా మనం ఆయనను ఏమని ఆరాధించాలండి? నా కొరకు ప్రాణం పెట్టి ఆ నిత్య నరకాగ్ని నుంచి నన్ను కాపాడిన నా మంచి కాపరి నా యేసయ్య, నీకు స్తోత్రాలని మనం ఆయనను అనాలి. రెండవది ఏంటిది? నాకు ఏ పరిస్థితిలో కూడా ఎప్పుడు కూడా నాయన నాకు లేమి కలగలేదయ్యా. నాకు ఏది కూడా తక్కువ కాలేదన్నట్టు. లేమి అనరాకపోతే ఏమనాలి? నాకు ఎప్పుడు కూడా ఏది తక్కువ కాలేదయ్యా, నీకు స్తోత్రాలు అని ఆయనను మనము స్తుతించాలి. వాస్తవానికి యేసయ్యను కలిగి ఉన్నామంటేనే మనం ఏంటిది? మనం ఐశ్వర్యవంతులం. ఎందుకు? ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన సర్వ సృష్టికర్త. సర్వాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకున్నామంటే మనం ఎంత ఐశ్వర్యవంతులం. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు అనుకోండి. రాజు వాళ్ళ కుటుంబంలో మనం ఉన్నాం. అలా కొడుకులం మనము, లేదంటే బిడ్డలు. ఆటోమేటిక్గా అలా కొడుకు ఏమవుతాడు? ఆయన కూడా రాజు అవుతాడు. మరి సర్వ సృష్టికర్త, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనను మనము కలిగి ఉన్నాం తండ్రిగా. మరి మనం కూడా ఏంటిది? ఐశ్వర్యవంతుగా కదా. మరి మనం అసలు ఇంకా దేనిని బట్టి కూడా మనం బాధపడకూడదు. కానీ ఆ యేసయ్యను కలిగి ఉన్న మనకి ఏనాడైనా లేమి కలుగుతుందా? ఏది కలగదు. ఎందుకంటే ఆ గొప్ప సృష్టికర్తను మనం కలిగి ఉన్నాము. అంతకంటే గొప్ప ధన్యత ఇంకేముంది? ఆ గొప్ప దేవుణ్ణి మనం హృదయంలో నిలుపుకున్నాం. ఆ నిజ దేవుణ్ణి మనము హృదయంలో నిలుపుకున్నాం. మరి అంతకంటే మించిన ధన్యత ఏది లేదు. ఆ కృపను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రభువా, నాకు ఎన్నడూ లేమి కలగదయ్యా, ఎందుకంటే నువ్వు నాకు మంచి కాపరిగా ఉన్నావు గనుక నీకు స్తోత్రాలు. ఆ మంచి కాపరి నువ్వు నాలో ఉన్నావు గనుక
నాకేనాడు తక్కువ కాదయ్యా, ఏది తక్కువ కాదయ్యా, నీకు స్తోత్రాలు అని మనం ఆయనను స్తుతించాలి. మరి ఆ గొప్ప కృప మనకు ఈ దినాన్ని అనుగ్రహించబడింది. ఈ స్థితిలో ఆరాధించడానికి దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించినాడు. ఎంతోమంది ఈ క్షణంలో మరణించి ఉండొచ్చు, కానీ మనము సజీవముగా ఉన్నాం ఆయనను స్తుతించుటకే. ఆయనను స్తుతించుటకే మనల్ని బ్రతికించిన దేవుణ్ణి బట్టి మనం ఆయనను ఆరాధించాలి. ప్రభువా నీకు స్తోత్రాలు, నన్ను ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుటకు నీ ప్రాణమును పెట్టి నన్ను రక్షించిన నా మంచి కాపరి, నీకు స్తోత్రాలయ్యా. నీవు నా మంచి కాపరిగా ఉన్నావు గనుక తండ్రి, నాకు లేమి కలగదు తండ్రి, నీకు స్తోత్రాలు అని ఆయనను మనము స్తుతించాలి. మూడో మాట చూసి మనం ఆయనను ఆరాధన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఇదే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. పదో అధ్యాయం 10వ వచనం, రెండవ భాగం చదవండి. పదో అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు మనకేం కలుగజేస్తారు? ఆయన ఏం కలుగజేయటకు వచ్చినాడు? జీవము, నిత్య జీవమునిచ్చుటకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ మాట ఆయన చెప్తా ఉన్నాడు, నేను జీవము కలుగుటకు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి మనము ఆయనను వెంబడించే గొర్రెలముగా ఉన్నాము. అది దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఆయన మనకు జీవమునిచ్చుటకు, నిత్య జీవమునిచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. తన ప్రాణం పెట్టిన ఆ మంచి కాపరి మనకేమిచ్చాడు? ఈ లోకంలో ఏమి కొదువ చేయట్లేదు. మనకు నిత్య జీవమును, నిత్య రాజ్యములో నిత్య జీవమును మనకు అనుగ్రహించినాడు ఆయన. ఆయనను వెంబడించేవారు అది పొందుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా. అది మరణము ద్వారా అయినా, లేదంటే ఆయన రాకడ ద్వారా అయినా. ఆయనను వెంబడించేటువంటి వారు పొందుకోబోయేది ఏమిటి? నిత్య జీవము. ఆయన మనకు శాశ్వతమైనటువంటి జీవమునియడానికి, ఆ పరలోక రాజ్యమును అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనకు ఆ కృపను ఇచ్చినాడు. మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు? ఆ నిత్య జీవమును అనుగ్రహించడానికి. ఆ దుష్టుని చేతిలో నుంచి విడిపించింది ఎందుకు? మనము నిత్య రాజ్యానికి చేరుకోవడానికి. ఆ జీవమును మరి ఆయన మనకు అనుగ్రహించినాడు. అది సమృద్ధిగా కలుగుటకు, మనం ఎక్కువగా పొందుకొనుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, ఆయన మనల్ని ఎటువంటి స్థితిలో నడిపించే దేవుడు. కీర్తనలు అదే 23వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఎందుకు నడిపిస్తారు? పచ్చగున్న చోటికి ఎందుకు తీసుకుపోతారు? గొర్రెలను ఎందుకు తీసుకుపోతారు? అవి మంచిగా కడుపు నిండా తినాలని ఎక్కడ పచ్చితనం ఉంటే అక్కడ తీసుకుపోతారు కదా. అంటే సమృద్ధి అయినటువంటి చోటికి నడిపిస్తాడు తన గొర్రెలను. కాపరి, మరి మన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టి రక్షణనిచ్చినటువంటి కాపరి సమృద్ధి అయినటువంటి జీవమును ఇచ్చుటకు ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చినాడు, తన ప్రాణం పెట్టి మనకు రక్షణనిచ్చినాడు. ఆ మంచి కాపరిగా ఆయన మనకున్నాడు కనుక మనం ఆయనను స్తుతించాలి. ఆయన మనతో ఉన్నాడు, ఎల్లవేళలా మనలో ఉన్నాడు.
మనకు లేమి కలగదు. అందుని బట్టి ఆయనను స్తుతించాలి. మూడవదిగా ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం ఆయనను వెంబడిస్తున్నాం. ఆయన మనల్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి పరిస్థితులలో నడిపిస్తున్నాడు. ఆయన అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఎట్లా ఇస్తాడట, కొలత లేనంతగా ఇస్తాడట. ఆయన ఆ యొక్క శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అన్నాడు. మరి ఆ దేవుడు తన యొక్క ఆత్మను కొలతలేనంతగా సమృద్ధిగా మనకు దయచేస్తూ ఈ లోకంలో నడిపిస్తున్నాడు. మంచి మార్గములో మరి ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు మనకు జీవమును అనుగ్రహించినాడు సమృద్ధిగా. అందును బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆ జీవము, ఆయన మనకిచ్చినటువంటి ఆ జీవము నిత్య జీవం. అది ఆ నిత్య రాజ్యములోనికి చేరుకోవడానికి ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు మనల్ని. ఆయన పచ్చిక కలిగిన చోట్లలో, ఆయన శాంతికరమైన జలముల యొద్ద నడిపించేటువంటి దేవుడు. ఇంకా దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే ఇంకా ఆ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. తర్వాత దేవుడు మనకి జీవమునిచ్చినటువంటి దేవుడు. ఆ కాపరి మనకేమిచ్చాడండి? నిత్య జీవమునిచ్చినాడు. సమృద్ధి అయినటువంటి జీవమును మనకు అనుగ్రహించినటువంటి దేవుడు. అందును బట్టి ఆయనను మనము స్తుతించాలి. మొదటిగా మనం ఏమని ఎత్తిపట్టి ఆయనను ఆరాధించాలి? నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ఆ నరకము నుంచి తప్పించిన నా మంచి కాపరి నీకు స్తోత్రాలు అని ఆయనను స్తుతించాలి. రెండవది ఏంటి? నీవు నా మంచి కాపరిగా నువ్వు నాకు ఉన్నావు కనుక ప్రభువా నాకు లేమి కలగదయ్యా, నీకు స్తోత్రాలు అని స్తుతించాలి. మూడవది, నా మంచి కాపరి నా కొరకు ప్రాణం పెట్టి నాకు జీవమునిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రాలు. సమృద్ధి అయిన జీవమునిచ్చినావు ప్రభువా, నీకు స్తోత్రాలు అని ఆయనను మనము స్తుతించాలి. మనము పాపము చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ప్రాణమునిచ్చి రక్తము కార్చి మనకు జీవమునిచ్చినాడు. ఆ చేతిలోని దుష్టుని చేతిలో నుంచి విడిపించి ఆ పాపము అనే బంధకాల నుంచి, ఆ దాసత్వము నుంచి విడిపించి మనకు జీవమును, సమృద్ధి అయిన జీవమునిచ్చినాడు. అందును బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఈ 3 మాటలు ఎత్తిపట్టి మనం ఆయనను ఆరాధన చేద్దాము. ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎప్పుడు కూడా మౌనంగా ఉండొద్దు, కానీ నిత్యము ఆయనను స్తుతించే మనస్సును కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎవరైనా పాట పాడమంటే చాలాసేపు ఆలోచిస్తాం. అలా ఉండకూడదు. దేవుని పాటల చేత మనము స్తుతిస్తూ ఉంటాం. ఆరాధించమన్నప్పుడు టక్కన ఆరాధించాలి. పాట పాడమన్నప్పుడు టక్కన పాట పాడగలగాలి. అట్లా మన నోటిలో ఎల్లప్పుడూ ఉండాలి, పాటలు ఉండాలి. స్తుతించడానికి ఆ మనస్సును కలిగి ఉండాలి. ఆరాధన చేయండి బిడ్డలల్లా అంటే మౌనంగా ఉంటాం. అట్లా కాదు. ఏంటిది? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నేను అందరిలో ఆయనను నేను ఘనంగా ఆరాధించాలనే ఆ మనస్సు కలిగి ఉండాలి మనం. మరి ఇంత చేసినటువంటి ఇప్పుడు మనకి ఎవరైనా మేలు చేస్తే ఏం చేస్తాము? ఎంతమంది కంటే అంతమందికి చెప్తాం. ఎక్కడైనా మందిలో ఒకవేళ ఆయన గురించిన ప్రస్తావన వస్తే వెంటనే ఏం చేస్తాం? వీళ్ళు చాలా మంచోళ్ళు, మాకు ఈ సమయంలో ఇట్లా హెల్ప్ చేసిన మంచి మనిషి అండి, మంచి మనిషి అని చెప్పుకుంటాం. ఒక మనిషిని పొగడడానికి మనం వెనకాడము, కానీ మారిపోయే మనస్తత్వం కలిగిన వాడు మనిషి. ఆ మనిషిని పొగడడానికి మనము వెనకాడం, కానీ మరి మనకు జీవమునిచ్చిన, మనల్ని ఆ దుష్టుని చేతిలో నుంచి కాపాడిన, ఆ నరకాగ్ని నుంచి తప్పించిన, మనల్ని సమృద్ధిగా నింపుచున్నటువంటి ఆ దేవుణ్ణి మాత్రం కొనియాడడానికి వెనకాడతాం. ఎందుకు? అది ఎంత ఘోరమైన తప్పు. ఇక నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి నేనైతే అనుకుంటున్నాను, అందరూ ఎవరైనా పాట పాడండి అనగానే టక్కన ఎత్తుతారని, స్తుతించండి బిడ్డ అని అంటే, ఆరాధించండి బిడ్డ అంటే టక్కన మరి ఆరాధిస్తారని అనుకుంటున్న. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఆ మాటను తప్పక మీరు తీసుకుంటారనే నేను అనుకుంటున్నాను.
మరి అట్లు మనము ఆయనను ఆరాధన చేసే వారంగా ఉందాము, ఆయన నిత్యము స్తుతించే వారంగా ఉందాము. ఈ 3 మాటలు ఎత్తిపట్టి తప్పకుండా ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దాము. ఈ దినాన ఒక్క నిమిషము, లేదంటే ఆ నిమిషములోపైనా పర్వాలేదు, ఈ 3 మాటలను ఎత్తిపట్టి ఆరాధన చేద్దాము. ప్రతి ఒక్కరము దేవుడు మనకిచ్చిన ఈ అవకాశమును ఎంత మాత్రము విడిచిపెట్టద్దు. మళ్ళీ ఇప్పుడు ఆరాధన చేయండి అనగానే మౌనంగా ఉంటే మీరెవ్వరు వాక్యం విననట్టే లెక్క. మరి ప్రతి ఒక్కరము ఆరాధన చేద్దాము ఆ మంచి కాపరిని బట్టి, మరి మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సమృద్ధిని బట్టి. యేసయ్యను కలిగి ఉన్నామంటేనే మనం మనలో సమృద్ధి ఉన్నట్టే. మరి ఆ సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించినాడు. మనం ఆయనను స్తుతి చేద్దాము, ఆరాధన చేద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్.